నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలకులు అధికారుల నిర్లక్ష్యంతోనే పట్టణ ప్రజల గొంతెండుతుందని తెలిపిన డీసీసీ మక్కెన వినుకొండ ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం నాగేంద్ర ప్రసాద్ నూజెండ్ల మండల తహసీల్దార్గా జాన్ సైదులు బాధ్యతల స్వీకరణ పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు పట్టణ ప్రజలు గొంతెండుతుందని డీసీసీ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. పట్టణ ప్రజలకు త్రాగునీటిని అందించే సింగర చెరువును శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. స్థానిక రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ మక్కెన మాట్లాడుతూ ప్రతి ఏడాది జూలై నాటికి పట్టణ ప్రజలు త్రాగునీటిని ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, గత ఏడాది నేర్పిన గుణపాఠాలను కూడా అధికారులు నేర్చుకోకపోవడంతో వారి నిర్లక్ష్యం కారణంగానే నేడు పట్టణ ప్రజలు త్రాగునీటికి రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అయితే శాసనసభ్యులు మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని పదే పదే చెప్తున్నారని, కానీ ప్రజలకు మౌలిక వసతులైన త్రాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పంచాయతీని మున్సిపాలిటీగా అభివృద్ధి చేశామని, పట్టణ పరిధిలో సుమారు 7 ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సింగర చెరువును పునరుద్ధరించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎన్నడూ నీటి కోసం రోడ్డెక్కలేదన్నారు. పట్టణ పరిధిలో పలు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి మంచినీటి చెరువుగా ఉన్నట్టు సింగర చెరువు పూర్తి స్థాయిలో ఎండిపోయింది. ఇప్పుడే మేము అందరం కూడా సందర్శన చూసి రావడం జరుగుతాం. ఈ రోజుకి పూర్తి స్థాయిలో నీటి మట్టం పోయి ఎండిపోయేది కనపడతాం. మరి దరిదాపుగా ఇంకొక నెల 15 రోజుల పాటు, కనీసమైన ఒక నెల రోజుల పాటు ఆగస్టు 15 వరకు కూడా మనకు ఎన్ఎస్పీ నుంచి నీరు వచ్చేటటువంటి అవకాశాలు కనపడటం. మనం గత 10 సంవత్సరాలను చూసుకుంటా ఉంటే 2004 నుంచి నేటి వరకు కూడా ఏ రోజు జూలై నెలలో నాగార్జున సాగర్ నీళ్లు మనకు వచ్చినటువంటి దాఖలాలు. అంటే కనీసం మనకి ఆగస్టు 15 వరకన్నా త్రాగునీరు ఉండాలని ఒక ఆలోచన లేకుండా ఏదైతే వినుకొండ మున్సిపాలిటీ అధికారులు గాని పాలకపక్షం నిర్లక్ష్యం వహించిన మూలంగా ఈ రోజున ప్రజలకి కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా అవకాశాలు లేకుండా పోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏప్రిల్ చివరిలో నీరు నింపడం జరిగింది. కనీసం 3 చెరువులు 180 ఎకరాలు మనకి నీరు నింపుకునే అవకాశం ఉంది. ఈ 180 ఎకరాల్లో నీరు పూర్తి స్థాయిలో నింపుకుంటే కనీసమైన 3 నుంచి 4 నెలల పాటు మనం నీరు ఇచ్చేటటువంటి అవకాశం గతంలో మనకి అర్థమవుతాం. ఆగస్టు చివరి వరకు కూడా నీరు సరిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. అధికారులు సరిగా స్పందించి ఉంటే ఈ రోజున జూలై 20కి అది నిండుకుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే పాలకులు దీని ఖచ్చితంగా పాలకవర్గం బాధ్యత వహించాలని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో సహా మేము 20 సంవత్సరాల్లో ఎప్పుడు చేయలేనటువంటి అభివృద్ధి చేశాం పదే పదే చెప్తా ఉన్నారు. 20 సంవత్సరాల పాలన అంటే ఆ 5 సంవత్సరాల తెలుగుదేశం పాలన, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, ఇప్పుడు 4 సంవత్సరాల టీడీపీ పాలన. ఈ 20 సంవత్సరాల కాలంలో ఏనాడు ఏ శాసనసభ్యుడు గాని ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధిని నేను చేశానని చెబుతున్నటువంటి ఈ పాలకులు ఈ రోజు ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ వినుకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. ప్రథమ మున్సిపాలిటీకి గుంటకల ప్రసాదరావు గారు చైర్మన్ గా రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులైనటువంటి మరి ఈ మంచినీటికి సంబంధించి పెద్ద జయపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా దాదాపు 17 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజున వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 7 ట్యాంకులు నిర్మించడం జరిగింది. జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి 2 ట్యాంకులు 18 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి, దానితో పాటుగా విష్ణుకుని నగర్ నుంచి అదే విధంగా మరి ఇందిరానగర్, ఇక్కడ ఎన్ఎస్పీ కాలనీ, రైల్వేపేట, ఈ విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ట్యాంకులు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ రోజున సింగర చెరువును కూడా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి పరిచాం. ఫిల్టర్ బెడ్లని మరలా అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ అవసరమైతే అక్కడ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ రోజు మున్సిపాలిటీ వద్దకు వచ్చి ప్రజలు మాకు నీళ్లు లేవని అడిగినటువంటి పరిస్థితి లేకుండా 10 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని మేము కలుగజేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటుగా మున్సిపాలిటీ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒక్కసారి చూసినట్లయితే మండల పరిషత్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కాంప్లెక్స్ కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ
మున్సిపాలిటీ దగ్గర కాంప్లెక్స్ కానివ్వండి, చివరికి మున్సిపాలిటీ బిల్డింగ్ తో సహా ఆర్టీసీ దగ్గర కాంప్లెక్స్ కానీ, ఈ విధంగా కాంప్లెక్స్ నిర్మాణాన్నిటి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేశాం. అదే విధంగా ఇంకొక స్కీమ్ ని దాదాపు 16 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ వినుకొండ పట్టణంలో అన్ని రోడ్లను కూడా సిమెంట్ రోడ్లుగా మార్చి డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాని మూలాన ఈ రోజున శివారు ప్రాంతాలు మొత్తం కూడా కళ్యాణపూర్ కాలనీ అనండి, రైల్వేపేట అనండి, శివారు ప్రాంతాలు కానీ పట్టణ నడిబొడ్డు మొత్తం కూడా సీసీ రోడ్లు నిర్మించాం. దీనితో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు హిందూ శ్మశాన వాటితో పాటు ఏబిఎం కాంపౌండ్ ఉన్నటువంటి క్రిస్టియన్ శ్మశాన వాటిక, అదే విధంగా ఈద్గాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. వీటన్నిటితో పాటుగా కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించి బాలికల హాస్టల్స్ అన్నింటిని కూడా నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా మేము అందుకు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా బాధ్యతగా ఆ రోజున అభివృద్ధి చేశాం, మున్సిపాలిటీ చేశాం. కాబట్టి దాన్ని అన్ని మౌలిక వసతులు కల్పన చేసి పైగా మున్సిపాలిటీని తను కాళ్ళ మీద తను నిలబడే విధంగా గుంటకల ప్రసాదరావు గారు ఉన్నటువంటి ఆ సమయంలో అందరు కౌన్సిలర్స్ మొత్తం కూడా ప్రభుత్వం నిధులు రాకున్నా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ల ద్వారా కానివ్వండి, అంటే ఇంటి పన్ను గాని మంచినీటి పన్ను ద్వారా ఈ మున్సిపాలిటీని నిర్మించుకునేటటువంటి ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన కలుగజేసే విధంగా మేము తయారు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ వినుకొండ పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. పాలకులు ఎన్ని చెప్పుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ వినుకొండ పట్టణంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పుకోండి తప్ప, దయచేసి మేము చేసినటువంటి అభివృద్ధిని మీరు కించపరిచే విధంగా, మీరు చేయనటువంటి అభివృద్ధిని మీరు చెప్పుకునే విధంగా మాత్రం మీరు గనక పదే సభల్లో చెప్పుకున్నట్టయితే ప్రజల్లో మీరు చులకనవుతారు. ప్రజలు ఈ రోజు నవ్వుతామన్నారు మీరు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే. మేము అభివృద్ధి చేశామంటున్నారు, మీరు చేసినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా చెప్పండి. స్పష్టంగా మేము చేసినటువంటి అభివృద్ధి, మేము తెచ్చినటువంటి నిధులు, మేము పూర్తి చేసినటువంటి స్కీములు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. దాని ద్వారా ప్రజలకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ మంచినీటు రావడం లేదండి, దీనికి బాధ్యులు ఎవరు? అధికారంలో ఉన్నటువంటి మీది కాదా బాధ్యత? కనీసం ముందు చూపు ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కౌన్సిల్ మీ పరిధిలో ఉంది, ప్రభుత్వం మీ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ పరిధిలో ఉంది. కనీసం అవగాహన లేకుండా, ముందు చూపు లేకుండా ఈ రోజున ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా పార్టీలన్నీ కూడా కళ్ళు తెరిచి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాబో భవిష్యత్తులోనన్నా ఈ వినుకొండ ప్రజలకి మంచినీరు ఇబ్బంది తొలగాలంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ ట్యాంకులు ఈ రోజు కూడా దరిదాపుగా అన్ని పూర్తి స్థాయిలో మనం నింపినప్పటికీ 35 లక్షల లీటర్లు మాత్రమే నింపుకునేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మరలా మనం ఇంకా ఇంత సామర్థ్యాన్ని పెంచుకుంటే తప్ప ప్రతిరోజు మంచినీరు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ఇంకా 35 నుంచి 40 లక్షల లీటర్లు మనం సామర్థ్యం కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించుకుంటేనే భవిష్యత్తులో మనకు అవకాశం ఉంటుంది. దీనితో పాటు మేము ముందు చూపుతో దొండపాడు చెరువుకు సంబంధించి 200 ఎకరాలని విడగొట్టి తీర్మానం చేసి ఆ దొండపాడు చెరువులో ఉన్నటువంటి నీటిని గ్రావిటీ ద్వారా వినుకొండ సింగర చెరువుకి తీసుకొచ్చినటువంటి చూపించినటువంటి పరిస్థితి నాటి మున్సిపల్లో మేము చేసి చూపించాం ప్రసాదరావు గారు ఉన్నప్పుడు. ఈ రోజున కనీసం ఈ వేసవ కాలంలో ఆ దొండపాడు చెరువులో నీళ్లు ఉన్నట్టయితే ఈ రోజున ఆ నీళ్ల నుంచి గ్రావిటీ మీద మన సింగర చెరువు తెచ్చుకున్నట్టయితే ఈ 2 నెలల కాలం కూడా మనకు అవసరం ఉండేది కాదు. ముందు చూపు లేక ఆ చెరువు ఎండిపోతుంటూ చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చుట్టూరు ఎక్కడా మనకు వాటర్ లేదు. అవకాశం ఉన్నట్టు దొండపాడు చెరువులో నీళ్లు ఎండిపోయినాయి. మనం నింపుకునేటువంటి పూర్తి స్థాయిలో నింపుకోకుండా వాటర్ ఇచ్చేటటువంటి దాంట్లో మరి ముందు చూపు లేనందువల్ల ఈ రోజున నెల రోజుల ఈ ట్యాంకి ఖాళీగా కావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం పూర్తి చేయాలని ఒక ఆలోచన చేయాలి. వాటర్ ట్యాంకర్లు చెప్తా ఉన్నారు, మీరు దాదాపు 70 లక్షల లీటర్ల నీళ్లు అవసరం మనకుంటే ఈ రోజున ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా 5 నుంచి 6 లక్షలు కూడా నీళ్లు తోలేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కన్నా కనీసం మేమైతే ఒక సూచన చేస్తున్నాం, పెద్ద ట్యాంకులు తీసుకొని వార్డుకు 2 ట్యాంకులు అన్న కనీసం 10,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంకర్లను కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, కలెక్టర్ గారి దగ్గర నిధులు ఉన్నాయి, నిధులకు ఎటువంటి ఇబ్బంది లేదు. మొన్ననే 2 కోట్లు శాంక్షన్ చేశారని చెబుతున్నారు. ఇంకా 2 కోట్లైనా ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి కనీసం 50 ట్యాంకర్లన్న కొత్తగా ఏర్పాటు చేసి ఉన్న వాటితో పాటుగా 10,000 లీటర్లు కలిగిన వాటి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మోగచిత్రపాలెం దగ్గర డీప్ కట్ ఉంది. అదే విధంగా చుట్టూరు సుదూర ప్రాంతాల్లో ఎక్కడన్నా మంచినీటి చెరువులు ఉన్నా లేదా బోర్లు ఎక్కడన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకొని ఈ సాగర్ జలాలు సింగర్ చెరువు నిండేది వరకు కూడా అది నెల రోజులు పట్టినాయి, నెల 15 రోజులు పట్టినాయి. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు స్పందించి
ఈ వినుకొండ ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని పాలకుల్ని కోరుతూ ఉన్నాం. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని వినుకొండ కొండ మీద కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ పండుగని మనందరం అన్ని శాఖల వాళ్ళు మన పని బాగా చేస్తేనే అప్పుడు ఈ పండుగ మనం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. అందుకని ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఎటువంటి ఈ కంప్లైంట్స్ కూడా మనకి రాకూడదు. అందువల్ల ఈ పండుగని అందరం సహకారాలు అందించి పండుగని సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ జి నాగేంద్ర ప్రసాద్ శనివారం తనిఖీలు చేపట్టారు. ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర ప్రసాద్ మొదటిసారిగా వినుకొండ డిపోలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సును చూడగానే ప్రయాణికులు ప్రయాణించాలి అనే విధంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, బస్సుల కండిషన్ తదితర ఏర్పాట్లపై సిబ్బందికి సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్న చిల్లర సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా బస్సు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి బస్సు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందో ప్రయాణికులు తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సమయ పాలనపై సిబ్బందికి తగు సూచనలు చేశామన్నారు. ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు కృషి చేసి సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తామన్నారు. విద్యార్థులకు బస్సు సౌకర్యంపై ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట డిఎం కె హనుమంతరావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు వినుకొండ డిపో బస్ స్టేషన్ తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. సో వినుకొండలో ముఖ్యంగా విలేజెస్కి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులు తనిఖీ చేయడం జరిగింది. ఈ బస్సుల్లో ముఖ్యంగా వాటికి ఈ వర్షాకాలం ప్రయాణికులు కలిగే ఇబ్బందుల్ని పోగొట్టడానికి వాటిని రిపేర్ చేయించి వాటిని సమాయత్తం చేయవలసిందిగా ఆదేశం. అలాగే మన బస్ స్టేషన్లో చూసినట్టయితే ఇక్కడ ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ప్రయాణికులకి ట్రావెల్ చేయడానికి ఇక్కడ సుఖంగా ఉండేటట్టుగా సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన సేవలు అందించడానికి ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్, స్టూడెంట్స్ కానీ కాలేజీల్లో జరుగుతున్న దృష్ట్యా ఎక్కడైనా ట్రిప్పులు అవసరమైతే కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి అదనపు ట్రిప్పులు పెట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము ఏపీఎస్ఆర్టీసీ మొత్తం అన్ని బస్సులు కూడా ఆన్లైన్ ట్రాకింగ్ చేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మీరు ఈ బస్సు ఎక్కడుంది, మీ సర్వీస్ ఎక్కడుంది ట్రాక్ చేసుకుని మీ సమయం వృధా చేసుకోకుండా టైంకి బస్ స్టేషన్కి వచ్చి బస్సు ఎక్కడానికి వీలు కలుగుతుంది. దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే చిల్లర సమస్యలు లేకుండా ఈ టికెట్ ఫేర్లన్నింటినీ కూడా రౌండ్ అప్ చేసి కండక్టర్లకి, ప్రయాణికులకి మధ్య మంచి వాతావరణం ఉండేటట్టు చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము. సో ఈ ఆర్టీసీకి మీరంతా కూడా అభివృద్ధికి కృషి చేయడానికి మాతో సహకరించాలని కోరుకుంటున్నాం. సార్, ఇది 3 నెలల నుంచి ప్రస్తుతానికి నష్టాల్లో ఉందని చెప్పారు. వినుకొండ డిపో గత 3 నెలల్లో 14 లక్షల నష్టంతో ఉంది. అది కొద్ది ఇంప్రూవ్మెంట్ ద్వారానే మేము ఈ నష్టాన్ని అధిగమించి ఈ లాభాల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మా డిపో మేనేజర్ కూడా దానికి తగినట్టుగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. సీసీ కెమెరాలది కూడా ఒకటి సమస్య ఉంది. సీసీ కెమెరాలు బస్ స్టేషన్లో పెట్టేది పరిశీలిస్తున్నామండి. అది వీలైతే చేయగలుగుతామండి. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చే సింగర చెరువు పూర్తిగా అడుగంటిందని, గతంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని శాసనసభ్యులు చేసిన హామీని అమలు చేయాలన్నారు. సింగర చెరువులో పూడిక తీయించి పూర్తి స్థాయిలో సాగర జలాలతో నింపి ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్యకు వినతి పత్రం అందించారు. మన వినుకొండ పట్టణంలో గత నెల నుండి కూడా మంచినీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది. సింగర్ చెరువు అనేది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. పాలకులు, అధికారులు, అలానే మన ఎమ్మెల్యే గారు
ముందు చూపుతోటి వ్యవహరించకపోవడం మూలంగానే ఈ యొక్క మంచినీటి కొరత సమస్య అనేది వచ్చింది. మేము ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి శివస్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా మేము 3 డిమాండ్స్ అనేది పెట్టాం. ఒకటి, సింగర్ చెరువుని తక్షణమే సాగర్ జలాలతోటి నింపి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. 2, సింగర్ చెరువుని ఇప్పుడు ప్రస్తుతం 60 ఎకరాలు మాత్రమే వినియోగంలోకి వస్తా ఉంది. అలా కాకుండా మొత్తం 200 ఎకరాలని కూడిక తీపించి ఈ యొక్క వినియోగంలోకి తీసుకుని వచ్చే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. 3వది, కేంద్ర ప్రభుత్వం ద్వారా 102 కోట్ల ప్రాజెక్టు తీసుకొని వచ్చి దొండపాడు చెరువు నుంచి వినుకొండ పట్టణానికి శాశ్వత పైప్ లైన్ నిర్మించి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు గతంలో 2 సంవత్సరాలు చెబుతా ఉన్నారు. వెంటనే దాన్ని అమల్లో తీసుకొని వచ్చి వినుకొండ పట్టణానికి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూజెండ్ల మండల తహసీల్దార్గా జాన్ సైదులు శనివారం బాధ్యతలు చేపట్టారు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జాన్ సైదులు పదోన్నతిపై నూజెండ్ల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షులు ఏల్చూరి నాగలింగాచారిని నియమించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర జిల్లా నాయకులు తెలిపారు. స్థానిక బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని, రానున్న ఎన్నికలలో తగిన గుర్తింపు బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ సంఘం ఐక్యత. ఈ రోజు మన వినుకొండ నియోజకవర్గంలో మన వినుకొండ టౌన్ అధ్యక్షులుగా మన ఏలుసూరి నాగలింగాచారిని మనం ఎన్నిక చేసుకున్నాం. మనకి ఈ టౌన్ లో 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులో కూడా ప్రతి వార్డు కమిటీ వేసి మన బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేసాం. ఆ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాలు కూడా కమిటీలు వేస్తూ ఉన్నాం. ఈ వచ్చే 2019 ఎలక్షన్ కి బీసీ సంఘం ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి బీసీ సంక్షేమ సంఘంలో అభివృద్ధి చేసేటట్టుగా, బీసీ నాయకుల్ని ఉత్తేజపరిచేటట్టుగా, బీసీ నాయకులు ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా బీసీ నాయకులు ఉండాలని రాజకీయ పార్టీలకు దీటుగా ఈ బీసీ సంక్షేమ సంఘం ముందుకెళ్తుందని, వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీ సంఘాన్ని గుర్తించాలని, వారి యొక్క ఉద్యోగం రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడానికి ఈ బీసీ సంఘం ప్రతి విషయంలో కూడా ముందుంటుందని, నియోజకవర్గంలో దాదాపు 53 కులాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్యుగా 143 కులాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో ఉన్న 53 కులాలకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను కానీ మా నాయకులు కానీ ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటారని, ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించడానికి మా నాయకులందరూ ముందుకు వస్తారని ఈ సమావేశపూర్వకంగా తెలియజేస్తున్నాను. పల్లకి మోసే బోయిలుగా ఒట్లేసే యంత్రాలుగా ఈ యొక్క ప్రభుత్వాలు, అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బీసీలు బలోపేతం చేసి వచ్చే ఎలక్షన్స్ లో బీసీలు ఒక రాజ్యాధికారంలో వాటా కోసం ప్రతి ఒక్క మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులో బీసీ సంక్షేమ సంఘం జరుగుతుంది. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారికి చెప్పలేని విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కాలేజీకి ఎప్పుడు వచ్చినా సరే, పిల్లల సమస్యలు ఏం చెప్పినా సరే వెంటనే స్పందించి ఆయన ముందుకు రావటం ఆయన యొక్క మంచిదనానికి నిరసనం. ఇంతకుముందు ఈ గుళ్ళి లేనప్పుడు ఇక్కడ వాటర్ వస్తుందంటే ఎమ్మటే మట్టి పోయి చెప్పటే చేయించినారు. అదేవిధంగా ఏ స్కూల్కు ఏ విధంగా ఈ కాలేజీ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి గత 7 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కూడా మీ యాన్యువల్ రోజు వచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారు వారి చేతి మీదుగా విద్యార్థులకు సంగతి కూడా మీ అందరూ కోరుకుంటున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అందుకు నిరసనగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో ర్యాలీ చేస్తూ శివయ్య స్తూపం వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నాయకులు ప్రసంగించారు.
రాజధానికి అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్పి మాట చెప్పి ఏదో నామకే వాస్తే తూతూ మంత్రంగా 1000 కోట్లు 1500 కోట్లు కేటాయించడం చాలా దారుణం. రాజధానికి కేవలం 1500 కోట్లు, మోడీ గారి ప్రచారానికి బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికి 4800 కోట్లు. ఇదెక్కడి న్యాయం? ఢిల్లీని తలదన్నే రాజధాని 1500 కోట్లతో వచ్చిద్దా? ఎంత అన్యాయం, ఎంత దారుణం. కానీ ఇటువంటి దారుణాన్ని, మోసాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పసిగట్టి 4 నెలల క్రితమే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని, బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటికి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల వద్దకు వెళ్లి నిరాహార దీక్షలు, అదేవిధంగా ధర్మ పోరాట దీక్షలతో ప్రజల వద్ద నిరసన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ ప్రత్యేక హోదా మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మన ఎంపీలు 15 సంవత్సరాల నుంచి అవిశ్వాసం పెట్టిన దాఖలాలు లేవు ఎవరు. కానీ మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ లో అవిశ్వాసం పెడితే 126 మంది ఎంపీలు సపోర్ట్ ఇచ్చారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ బాలాజీ ఐటీఐ కాలేజీ ఫేర్వెల్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి పలు సలహాలు సూచనలు అందించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులోని 7 హిల్స్ ఐటీఐ కాలేజ్ ఫేర్వెల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాలేజీ కరస్పాండెంట్ డలారి ఆంజనేయులు మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను నేడు మెండుగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోధించాలన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బండ్లమోటు ఎస్ఐ విజయ్ చరణ్ పలు విషయాలలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పొరపాటున స్పీడ్ లో కనుక వస్తుంటే వాళ్ళ అటెన్షన్ కరెక్ట్ గా ఉండడం కోసం, లేదంటే సిగ్నల్ మేము ఆపబోతున్నాము అనే సిగ్నల్ ముందుగా తెలియజేయడం కోసం దీన్ని చూపిస్తారు. ముందు చూపించిన తర్వాత ఇట్లా రెడ్ లైట్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి ఆగమని చెప్పి సిగ్నల్ చూపిస్తారు. చూపించిన నైట్ టైంలో మనకి సిగ్నల్స్ కనిపించవు కాబట్టి చేతిలో ఈ లైట్ ఉంటే ఆటోమేటిక్ గా అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఈ సిగ్నల్ లైట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మనం వెహికల్ మూవ్ అవ్వమని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ ఇది చేంజ్ చేస్తారు. చేంజ్ చేస్తే గ్రీన్ లోకి వస్తుంది. గ్రీన్ లోకి వచ్చిన తర్వాత సిగ్నల్ చూపిస్తే ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.